ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుతం జరుగుతున్న మద్యం సిండికేట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈసారి దీనికి సంబంధించి ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజున ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో జరుగుతున్న ప్రతిదాన్ని కూడా ఏదైతే దీనికి సంబంధించి ఈ కేసుని ఎట్లా బిల్డప్ చేస్తున్న అంశాన్ని చాలా పోసుగుచ్చినట్టు చెప్పడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఆయన చెప్పిన వివరణ ఏంటంటే, ప్రధానంగా ఒక వ్యక్తిని తీసుకొస్తారు, ఆ వ్యక్తితో ఒక కంప్లైంట్ ఇప్పిస్తారు. కంప్లైంట్ లో కొన్ని వ్యక్తిగతంగా వారికి ఎవరైతే ఆలోచన ఉందో ఆ వ్యక్తుల్ని అందులో ఆ కంప్లైంట్ లో నిందితులుగా చేస్తారు. ఆ నిందితులు తీసుకొచ్చి ఇంటరాగేషన్ చేసినట్టు చేసి వారిచ్చిన రిమాండ్ రిపోర్ట్ ప్రకారం మరికొంతమందిని అందులో చేస్తారు. ఇదంతా కల్పితంగా కుట్రపూరితంగా పూర్తిగా ఈ మద్యం సిండికేట్ కి సంబంధించి అరెస్టులు జరుగుతున్నాయని, ఇప్పటివరకు జరిగిన అన్ని అరెస్టులు కూడా ఇప్పటికి 7గురు అరెస్ట్ అయ్యారు. ఆ 7గురు అరెస్టులు కూడా ఇదే విధంగా జరిగినాయి. కానీ ఎక్కడ మద్యం సిండికేట్ కి సంబంధించే కాదు, రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అరెస్టుల గురించి కూడా ఆయన పూర్తిగా కూడా అన్నట్లే సరళం చేస్తూ మాట్లాడారు. ఒక కేసు పెట్టే ముందు వ్యూహాత్మకంగా ఒక వ్యక్తితో కంప్లైంట్ ఇప్పిస్తున్నారు. కంప్లైంట్ ఇప్పించి తర్వాత ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఆయన వాంగ్మూలం తీసుకుని మరికొంతమంది అరెస్ట్ చేస్తున్నారు. ప్రధానంగా వంశీ అరెస్ట్ కి సంబంధించి మాట్లాడారు. అదే విధంగా ప్రధానంగా మద్యం సిండికేట్ కి సంబంధించి కూడా మాట్లాడారు. మద్యం సిండికేట్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వివరణ ఎలా ఉంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం మద్యం సిండికేట్ లో ప్రధానంగా శ్వేతపత్రం విడుదల చేసిన సమయంలో 18,000 కోట్ల రూపాయల అవినీతి మద్యం సిండికేట్ లో జరిగింది. మద్యం విధానం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 18,000 కోట్ల రూపాయలు నష్టపోవడం జరిగిందని ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇప్పుడు సిట్ విచారణలో అసలు చాలా కీలక అంశాలు కొన్ని బయటపడ్డాయి. సిట్ విచారణకు సంబంధించి సిట్ ని పూర్తిగా ప్రభుత్వం ప్రారంభించింది. సిట్ ప్రారంభించిన తర్వాత సిట్ కొన్ని అంశాలను పొందుపరిచింది. అందులో ప్రధానమైన అంశం మద్యం సిండికేట్ కి సంబంధించి మద్యం స్కామ్ కి సంబంధించి ఏపీ లిక్కర్ స్కామ్ గా పేర్కొనబడుతున్న ఈ స్కామ్ లో 3,200 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నది సిట్ ఎస్టాబ్లిష్ చేసింది. సిట్ ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు 7గురిని అరెస్ట్ చేసింది. ఇందులో ఈ మొత్తం స్కామ్ కి కింగ్ పిన్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఐటీ సలహాదారు ఎవరైతే ఉన్నారో కసిరెడ్డి రాజారెడ్డిని తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన వాంగ్మూలంలో ప్రధానమైన కొంతమంది వ్యక్తి అరెస్ట్ చేశారు. అందులో భారతీయ సిమెంట్ కి సంబంధించి గోవిందప్ప ఉన్నారు. భారతీయ సిమెంట్ సంబంధించి అంటే భారతీయ సిమెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి సొంత వ్యాపారం. అందులో ఒక డైరెక్టర్ ఉన్నట్టు గోవిందప్ప ఉన్నారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే పూర్తిగా ఆయన పదవీ కాలంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన ఆలోచన ఆయన ఆచరణ అంతా కూడా చేసేది ధనుంజయ రెడ్డి కూడా ఈ స్కామ్ లో కీలక భాగస్వామిగా ఉన్నారని ఆయనకు అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా సజ్జలకు సంబంధించిన శ్రీధర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. చాణక్యని అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 7గురికి సంబంధించి వాంగ్మూలాలు ఒకదానికి కొంతలు చూసుకుంటే ముందు కసిరెడ్డి రాజారెడ్డిని అరెస్ట్ చేశారు. కసిరెడ్డి రాజారెడ్డిని అరెస్ట్ చేసిన అనంతరం పూర్తిగా కూడా ఈ సంబంధించి సమాచారం అంతా సేకరించారు. ఒక్కొక్క వాంగ్మూలం ఆయన ఇచ్చిన వాంగ్మూలాలను అన్నింటినీ కూడా కోర్టుకి సిట్ ఎప్పటికప్పుడు అందించడం జరిగింది. ఆ వాంగ్మూలాల ప్రకారమే మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేశారు. ఈ స్కామ్ ఎలా ప్రారంభమైందంటే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభమైన వెంటనే మద్యానికి సంబంధించి మద్యం నిషేధం అంటూ ఆయన ప్రచారం చేశారు ఎన్నికల సమయంలో. తర్వాత మద్యం షాపుల్ని ఏదైతే మధ్య తరగతి సామాన్య ప్రజలకు దూరం చేసేందుకు విధంగా ఎక్కడా కూడా ప్రైవేట్ వ్యక్తులకు మద్యం వ్యాపారం వెళ్లకుండా ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తుందని ప్రకటించారు. ప్రభుత్వం మద్యం వ్యాపారం చేస్తున్నందుకు గాను ఎక్కడైతే ప్రస్తుతం ఇక్కడే ఈ స్కామ్ కి బీజం పడింది. ఎలాగైతే చెప్తున్నారంటే, ప్రస్తుతం ఏదైతే పూర్తిగా కూడా ఇప్పటి వరకు ప్రాచుర్యంలో ఉన్న ఏ ఒక్క బ్రాండ్ ని కూడా ప్రభుత్వం అమ్మకానికి అనుమతించలేదు. ప్రభుత్వం ఏదైతే ఓకే చేస్తుందో ఆ బ్రాండ్ లో మాత్రమే ఈ మద్యం షాప్ లో దొరికే విధంగా ఏర్పాటు చేసింది. ఇక్కడ ఈ కసిరెడ్డి పూర్తిగా ఇతను ఏదైతే టీం ఉందో ఈ టీం అంతా కూడా ప్లాన్డ్ గా చేసింది ఏంటంటే, వైట్ లేబుల్ లిక్కర్ ఎక్కడ దొరుకుతుందని ముందుగా వాళ్ళు విచారణ చేసుకున్నారు. దాంతో పాటు అన్బ్రాండెడ్ అంటే ఎటువంటి ప్రాచుర్యం లేని బ్రాండ్లను మార్కెట్ లో అమ్మే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. పూర్తిగా కూడా వీరికి ఏదైతే ముడుపులు చెల్లించేందుకు అనుకూలంగా ఉన్నాయో అటువంటి బ్రాండ్లను ఈ మద్యం షాపులకు అందించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మద్యం షాపులు అందించేందుకు ప్రధానంగా వీళ్ళు తీసుకున్నది ఏంటంటే, గతంలో ఉన్న సాఫ్ట్వేర్ ను పూర్తిగా తుడిచిపెట్టి OFS ఈ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు. అంటే అఫీషియల్ గా వీళ్ళ మాత్రమే కంట్రోల్ ఉండే విధంగా, ఎవరికి కంట్రోల్ లేని విధంగా పూర్తిగా కూడా దీన్ని ఒక సిండికేట్ చేసి ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. దీనికి గాను ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఏదైతే ఈ లిక్కర్ కంపెనీలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఒక కేసుకి 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ముడుపులు చెల్లించాలి. అది కూడా నగదు రూపంలో చెల్లించే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి.
ఏదైతే ఈ ప్రణాళికాబద్ధంగా సాగిన దాంట్లో ప్రభుత్వం ఇప్పటివరకు సిట్ నివేదిక ప్రకారం 3,200 కోట్ల రూపాయలు రాష్ట్రం విడిచి దేశం విడిచి విదేశాలకు తరలిపోయిందని కొంత సొమ్ము రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారు, మరికొంత సొమ్ము బంగారాన్ని కేజీ లెక్కల్లో కొనుగోలు చేశారనేది సిట్ ఆరోపణ. సిట్ ఆరోపణలకు ఆధారంగా ప్రస్తుతం 7 అరెస్ట్ కొనసాగిన తర్వాత 7గురికి సంబంధించి జూన్ 3వ తేదీ వరకు రిమాండ్ పొడిగించే విధంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సిట్ లో అత్యంత కీలకమైన అంశం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారా చేయటం లేదు. అంటే ప్రతి అడుగు కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వైపు అడుగులు వేస్తున్నాయి. ఆ అడుగులన్నింటినీ కూడా సిట్ ఒక్కోదాన్ని పొందుపరుచుకుంటూ వెళ్తుంది. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ప్రతి అంశాన్ని కూడా క్రోడీకరిస్తే చివరికి వెళ్లేది పూర్తిగా కూడా లోటస్ పాండ్కే. ఆ లోటస్ పాండ్ లో ఉన్నది తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తున్నారు అనేది రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకమైన వర్గాలు చెప్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలని దాని మీద పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నారు. అంటే గతంలో చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు టీడీపీకి పెద్ద ఎత్తున బూస్టప్ లభించింది. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి గతంలో ఏ ముఖ్యమంత్రి కొడుకుకి లేనంత ప్రాచుర్యం లభించింది. కాంగ్రెస్ పార్టీని ఎదిరించి నిలబడిన వ్యక్తిగా ఆయనకు ఒక బ్రాండ్ ఏర్పడిపోయింది. ఆ బ్రాండ్ తో ఆయన ఇప్పటివరకు ఎన్నికల్లో ఈ రాజకీయంలో సర్వైవల్ అవుతున్నారు. ప్రస్తుతం అదే పరిస్థితి కనుక వస్తే ఏంటి పరిస్థితి అనేది తెలుగుదేశం పార్టీ తర్జన భర్జన పడుతుంది. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కీలక నేత తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నారా లోకేష్ గత 2 రోజుల క్రితం దేశ ప్రధానిని కూడా కలవడం జరిగింది. అయితే జాతీయ మీడియా కానీ రాష్ట్ర స్థాయి ప్రైమ్ టైం మీడియా కానీ చెప్తున్నది ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి దేశ ప్రధాని దగ్గర నుంచి ప్రభుత్వం అనుమతి తీసుకుంది, ఆ అంశంపై చర్చించేందుకు మాత్రమే లోకేష్ వెళ్ళారనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన ఎటువంటిది వెలువడలేదు. ఆయన అక్కడ కలిసినందుకు వేరే సందర్భాలు చెప్పడం జరిగింది, కానీ ఈ జగన్ అరెస్ట్ అనే అంశాన్ని మాత్రం పొందుపరచలేదు. అయితే వైసీపీ వర్గాల్లో మాత్రం ఈ బెదురు కనబడుతుంది. అంటే ఇంకా 4 సంవత్సరాల పాటు ఎన్నికలకు వెళ్లే సమయం ఉంది. ఈ సమయంలో ఇప్పటికే పార్టీ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఇటువంటి డెసిషన్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది ఏదైతే వైసీపీ వర్గాల్లో చాలా వినబడుతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా దానికి తగ్గట్టుగానే ఆయనకి సంబంధించి అరెస్టుల పర్వాల గురించి, అరెస్టులు జరుగుతున్న వ్యవహారాల గురించి ప్రభుత్వం ఎటువంటి నివేదికలు తయారు చేసి అరెస్టులు చేస్తుందనే అంశాలను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే గనక జరిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారా అంటే ప్రభుత్వంలో ఒక వర్గం అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని కోరుకుంటుంది, మరొక వర్గం మాత్రం అరెస్ట్ చేయకుండా అలా వేచి చూసే ధోరణిలో ఉండాలని కోరుకుంటుంది. ఖచ్చితంగా అరెస్ట్ అంటూ జరిగితే ఇది మరొక యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో సానుభూతి పరులు ఎవరైతే వైసీపీ సానుభూతి పరులు ఉన్నారో, వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వారందరూ కూడా పుంజుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకూడదు అనేది కోరుకునే ఒక వర్గం ఉంది. కానీ ప్రభుత్వంలో అత్యధిక మంది కోరుకునేది అంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశారు కాబట్టి అరెస్ట్ చేస్తే రాబోయే 4 సంవత్సరాల్లో దీనికి ఖచ్చితంగా పర్యవసానం ప్రభుత్వం చెప్పదలుచుంటుంది. ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికల దగ్గర వచ్చి సమీపించినప్పుడు మాత్రం అరెస్ట్ చేస్తే ఈ తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇప్పుడు రాబోయే ఆ పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడమే ఉత్తమమైన సూచనగా ఆ పార్టీలోని ప్రభుత్వంలోని పెద్దలు కొంతమంది సలహాలు ఇస్తున్నారు. మహానాడు తర్వాత అత్యంత కీలకమైన నిర్ణయం జూన్ మాసంలో ప్రభుత్వం తీసుకునేందుకు ఆస్కారాలు చాలా పుష్కలంగా కనబడుతున్నాయి.